converting SOP form into POS form using a K-map. So F is equals to B bar C bar plus A bar B plus ABC ఇలా ఇచ్చాడు అనుకుందాం. దీన్ని ఏమని రాయొచ్చు, SOP ఫామ్ అని అనొచ్చు. దీనికి మనకి టర్మ్స్ రావాలంటే ఏం చేయాలి, కెనానికల్ SOPలోకి మార్చాలి. అంటే ఏంటి, A ప్లస్ A బార్ ఇంటూ B బార్ C బార్ ప్లస్ C ప్లస్ C బార్ ఇంటూ A బార్ B ప్లస్ ABC ఇలా మార్చచ్చు. సో ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు మల్టిప్లై చేసాడు బీ బార్ సి బార్ని ఏతో, అంటే ఏ బీ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బీ బార్ సి బార్, ఏ బార్ బీ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బీసీ, ఏ బార్ బీసీ ప్లస్ ఏ బార్ బీ సి బార్ ప్లస్ ఏ బార్ బీ సి బార్ ప్లస్ ఏబీసీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం SOP ఫామ్స్లో 0 ఉంటేనే బారు, 1 ఉంటే నో బారు కదా. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 0 1 ఇది అంటే 4, ఇది 0 0 0 అంటే 0, ఇది 0 1 1 అంటే 3, ఇది 1 1 0 అంటే 6, 1 1 1 అంటే 7. అంటే ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ 0 3 4 6 7. ఓకే, సో సార్ మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ ఏ లేదు, ఏ ప్లస్ ఏ బారు అంటే 1 డాట్ బీ బార్ సి బార్ అని రాసుకోవచ్చు, అలాగే 1 డాట్ ఏ బార్ బి అని రాసుకోవచ్చు. సో ఈ 1 బదులు ఏంటంటే మిస్సింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ మిస్సింగ్ లెటర్ పెట్టాలి. ఏది మిస్సింగ్, ఏ మిస్సింగ్, కాబట్టి 1 బదులు ఏ ప్లస్ ఏ బార్ అని రాయొచ్చు. ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ బీ బార్ సి బార్ అంటే ఏ బీ బార్ సి బార్, ఏ బార్ బీ బార్ సి బార్, సి ఏ బార్ బీసీ, ఏ బార్ బీ సి బార్ ఏబీసీ. ఓకే, సో ఇది వాల్యూస్ 1 0 0 0 0 0 0 1 1 1 1 0 1 1 1. సో F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ 0 3 4 6 7. ఓకే, సో దీన్ని మనం K మ్యాప్లోకి పట్టుకెళ్దాం. ఏ బి సి 2 3 4. సో బీ బార్ సి బారు, బీ బార్ సి, బీసీ బీసీ బార్, ఇది ఏ బారు, ఇది ఏ. సో 0 1 2 3 4 5 6 7. సో 0కి 1 పెట్టాము, 3కి 1 పెట్టాము, 4కి 1 పెట్టాము, 6కి 1 పెట్టాము, 7కి 1 పెట్టాము. ఓకే, సో దీన్ని మనం ఇట్లా రాయొచ్చు. ఇది రాస్తే ఏమవుతుంది, ఇది బీ బార్ సి బార్ అయ్యింది. ఇది రాయొచ్చు, ఇది రాస్తే ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఓకే, 0 3 4 6 7. సో ఇది బీసీ అవుతుంది. ఇప్పుడు ఇలా రాయొచ్చు, ఇలా రాస్తే ఇది ఏమవుతుంది, ఏ బార్ ఇది బీసీ బీసీ బారు అంటే బీ కామన్, బీసీ బీసీ బారు ఇది బీ కామన్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ సి బారు ప్లస్ బీసీ ప్లస్ ఏబి. ఓకే, సో దీంట్లో ఏమీ కామన్ లేవు, సో ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని POSలోకి మార్చాలి, కానీ ఇది యాక్చువల్గా SOP. POSలోకి మార్చాలంటే ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చా, ఫస్ట్ సింప్లిఫై చేయడం కుదరదు, నో సింప్లిఫికేషన్ నీడెడ్, నో సింప్లిఫికేషన్ పాసిబుల్, ఎందుకంటే ఆల్రెడీ సింప్లిఫై అయిపోయింది. ఫస్ట్ సింప్లిఫికేషన్ చూసుకోవాలి ఉందా లేదా, లేదు. నెక్స్ట్ ఈ ఫంక్షన్కి కాంప్లిమెంట్ అప్ చెప్పాలి, బీ బార్ సి బార్ కాంప్లిమెంట్ అప్లై చేయాలి, కాంప్లిమెంట్ హోల్ ఫంక్షన్కి అప్లై చేయాలి. అప్లై చేస్తే ఇది ఎలా కనబడుతుంది అంటే డెమార్గన్స్ లాస్లో ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ బార్ కింద కనబడుద్ది, అంటే ఏ బార్ డాట్ బీ బార్ డాట్ సి బారు. అలాగే ఇంకొకలా ఉంది, ఏబీ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బీ బార్. ఈ డెమార్గన్స్ లాస్ ఇదొక లా, ఇదొక లా, 2 లాస్. ఈ లాస్ అప్లై చేయాలి ఇప్పుడు. సో అప్లై చేస్తే ఏమవుతుందంటే బీ బార్ సి బార్ హోల్ బారు డాట్ బీసీ బార్ డాట్ ఏబీ బార్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఈ సెకండ్లో అప్లై చేస్తే దీనికి బీ బార్ బార్ ప్లస్ సి బార్ బార్ అవుతుంది డాట్ బీ బార్ ప్లస్ సి బార్ అవుద్ది. నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది మనకి, సో హియర్ బీ ప్లస్ సి ఇంటూ బీ బార్ ప్లస్ సి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బీ బార్. ఫస్ట్ ఇది చేద్దాం మల్టిప్లికేషన్, బీ బారు ప్లస్ బీ బార్ సి ప్లస్ బీ బారు ప్లస్ బీ బార్ సి ప్లస్ బీసీ బారు ప్లస్ సిసి బారు. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. బీబీ బార్ ఈక్వల్స్ టు 0, సిసి బార్ ఈక్వల్స్ టు 0. సో బీ బార్ సి ప్లస్ బీసీ బార్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ టర్మ్తో మల్టిప్లై చేద్దాం, ఏ బార్ ప్లస్ బీ బార్, ఏ బార్ ప్లస్ బీ బార్.
సో ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ బి బార్ సి ప్లస్ బి బార్ సి. ఓకే, సో ఇక్కడ బి బార్ సి అంటే క్యాన్సిల్ అయిపోతుంది, 0 ఇంటూ సి. ఇప్పుడు ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ బీసీ, ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ బి బార్ సి వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏ ప్లస్ ఏ బార్ కలుపుదాం. అప్పుడు ఏమవుద్ది, ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ బి బార్. సో కలపొద్దు, ఇలాగే ఉంచేద్దాం. బి బార్ సి కాంప్లిమెంట్ అప్లై చేద్దాం. కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ ఏ బార్ బార్ ప్లస్ బి బార్ బార్ ప్లస్ సి బార్ ఇంటూ ఏ బార్ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బార్ ఇంటూ బి బార్ బార్ ప్లస్ సి బార్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ బార్ బార్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బార్, ఇదేమో ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఇదేమో బి ప్లస్ సి బార్, బి ప్లస్ సి బార్. దీన్ని మనం దీన్ని పెద్ద చేస్తే ఏమవుతుందంటే ఏ బార్ పెడితే ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ఒక టర్మ్ వస్తుంది, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఒక టర్మ్ వస్తుంది. సో ఈ టర్మ్ బదులు. సో అప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అంటే 0 0 1 అంటే 1 రాయొచ్చు, సిగ్మా పై ఆఫ్ ఎమ్ 1 రాయొచ్చు. దీన్ని 0 1 0 అంటే 2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని 0 0 1 అంటే 1 రాయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ రిపీట్ అయింది, ఇది అక్కర్లేదు ఇంకా. ఇది 1 0 1 అంటే 5 రాయొచ్చు. సో 1 2 5 అనమాట. సో దీంట్లో మనకు వచ్చిన టర్మ్స్కి ఇది ఆపోజిట్లో ఉంటుంది చూడండి. 0 3 4 6 7లో 1 మిస్ అయిందా, 2 మిస్ అయింది, ఇక్కడ 5 మిస్ అయింది. ఏమైతే ఇవి మిస్ అయినాయో ఆ మిస్ అయిన లెటర్స్ ఇక్కడికి వస్తాయి. అదే పీఓఎస్ టర్మ్స్. ఎస్ఓపికి పీఓఎస్ కాంప్లిమెంట్లో ఉంటుంది, ఇదే మీకు గుర్తు. ఓకే, సో దీంట్లో ఎస్ఓపిని పీఓఎస్లోకి మార్చాలంటే చేసే పని ఏంటంటే సింప్లిఫై చేయాలి ఫస్ట్, తర్వాత కాంప్లిమెంట్ చేయాలి, తర్వాత సింప్లిఫై చేయాలి, తర్వాత అగైన్ కాంప్లిమెంట్ చేయాలి. సింప్లిఫై కాంప్లిమెంట్, సింప్లిఫై కాంప్లిమెంట్, అప్పుడు ఎస్ఓపి పీఓఎస్లోకి ఫామ్ అవుతుంది. ఓకే.